మిషన్ ఇంపాసిబుల్ ది ఫైనల్ రికార్డింగ్ ఇంగ్లీష్ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 49 నిమిషాలు. యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా. యూఎస్ సర్టిఫికేటు 17 మే 2025న అమెరికా కన్నా ముందు ఇండియాలో రిలీజ్ అయినటువంటి సినిమా ఇది. సో ఈ సినిమాలో చివరి 25-30 నిమిషాలు ఏదైతే క్లైమాక్స్ ఉంటుందో చాలా అద్భుతంగా ఉంటుంది. మేడం ప్రెసిడెంట్ అనే ఆమె, తన కొడుకు యుద్ధంలో ఉంటాడు, ఆమె నిగ్రో టైప్ ఉంటుంది, ఆమె తీసుకునే డెసిషన్స్, తర్వాత లాస్ట్కి ఏదైతే న్యూక్లియర్ బాంబు ఉంటుందో దాన్ని నిర్వీర్యం చేయడానికి 3 రకాల రంగుల వైర్లను ఏ రకంగా కట్ చేసి లాస్ట్లో ఏ రకంగా రెడ్ కలర్ వైర్ని కట్ చేస్తే మొత్తం ప్రపంచమంతా నాశనం కాకుండా ఆగుతుందో అది చూపిస్తూ ప్రొపెల్లర్ అంటే గ్లైడర్ లాంటి వాటి మీద హీరో విలన్స్ ఇద్దరు చేజ్ చేసుకోవడము. అంటే ముందు విలను వెళ్ళిపోతాడు గ్లైడర్ మీద, వెనకకు ప్రొపెల్లర్ మీద ఈయన వేరే దానికి కింద పట్టుకొని పైకి వచ్చి ఆ గ్రాఫిక్స్ అని మనకు తెలుస్తున్నా కూడా అంత అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్తో చాలా బాగా అనిపిస్తుంది మనకి. సో చాలా చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా. అవర్ లైఫ్స్ ఆర్ ఏ సమ్ ఆఫ్ అవర్ చాయిసెస్, ఎవ్రీ చాయిస్ ఎవ్రీ మిషన్ హ్యాజ్ లెడ్ టు దిస్ అని చెప్పేసి టామ్ క్రూజ్ అంటే ఎవరు తెలుసుగా, ఇంగ్లీష్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునేటువంటి హీరో ఆయన. సో కొన్ని ఏళ్ళుగా ఆయన ఏకఛత్రాధిపత్యాన్ని వహిస్తున్నాడు. అతను ఈ సినిమాలో ఎథన్ హంట్గా నటించగా లూథర్ పాత్రని వింగ్ ర్యామ్స్, తర్వాత సైమన్ పెగ్, హ్యావీ యాడ్విల్, తర్వాత హెన్రీ కెజామి, తర్వాత ఎస్ఐ మొరెల్స్ నటించినటువంటి సినిమాకి క్రిస్టోఫర్ మెక్కరీ డైరెక్టర్, ప్రొడ్యూసరు అండ్ రైటర్ కాగా మరొక ప్రొడ్యూసరు టామ్ క్రూజ్ కూడా. సో బ్రూస్ గెల్లర్ రైటరు కాగా మ్యూజిషియన్ వచ్చి లార్న్ బూఫే, తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వచ్చి డానా గోల్డ్బర్గ్, ఇంకొక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వచ్చి డేవిడ్ ఎల్లిసన్, ఇంకొక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వచ్చి డాన్ గ్రాంగర్. సో ఈ 2 గంటల 49 నిమిషాల సినిమాలో ఏం చూపించారయ్యా అంటే, ఒక దేశం ముఖ్యంగా అక్కడ యుఎస్ఏని చూపించారు. యుఎస్ఏ అనే దేశానికి అప్పుడు ఒక నీగ్రో పరిపాలిస్తున్నటువంటి ప్రెసిడెంట్ ఆమెను చూపించారు, ప్రెసిడెంట్ అని. ఆమె కూడా ఈ మన ర్యాకెట్ లాంచెస్ దాంట్లో ఉంటుంది, పర్యవేక్షిస్తూ ఉంటుంది. సో దేశం మొత్తం ర్యాకెట్లో ఇది చేస్తున్నారు అన్నప్పుడు ఇక్కడేమో ఈయన గ్లైడర్ల మీద పోరాటం చేస్తూ టామ్ క్రూజ్ ఉంటాడు. లాస్ట్కు అది ఎట్లా నిర్వీర్యం చేస్తారనే దాని మీద మిషన్ ఇంపాసిబుల్, దానికి లీడ్ అయ్యే సీన్స్ అన్నీ స్టార్టింగ్లో ఉంటాయి. చాలా అద్భుతమైన సినిమా. సో యాక్షన్ ప్రియులే కాదు ప్రతి ఒక్కరిని కూడా ఇష్టపడేటువంటి సినిమా, ఎక్కడ అసభ్యత లేదు, నీట్గా ఉంది సినిమా. ఒక దగ్గర లిప్ లాక్ ఒకటే కనబడుతుంది మనకు, అంతకుమించి ఇంకేమీ పెద్ద కనబడదు. కరాటే కిడ్లో ఒక చిన్న లిప్ లాక్ ఉంటుంది, ఇందులో ఒక చిన్న లిప్ లాక్ ఉంటుంది, అంతలో ఇంకేముండదు ఈ సినిమాలో, నీట్గా ఉంటుంది సినిమా. సో మిషన్ ఇంపాసిబుల్ ది ఫైనల్ రికార్డింగ్ అనేది ఈ సిరీస్లో వచ్చిన సినిమాల్లో గొప్ప సినిమా అని ఇటీవల రామ్ గోపాల్ వర్మ కూడా సినిమా చూసి మీడియాతో అన్న విషయం మనకు ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవకాశం ఉంది. మంచి కథతో, మంచి కథనంతో, చాలా చక్కగా టామ్ క్రూజ్ యొక్క నటనతో, ఒక సూపర్ స్టార్ కాబట్టి టామ్ క్రూజ్, అతని యొక్క పర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమాకి యాడ్ అయ్యి మిషన్ ఇంపాసిబుల్ అనేది ఒక మంచి సినిమాగా నిలబడింది. సో ఇందులో యాక్షన్ సన్నివేశాలు, అట్లాగే లొకేషన్స్, తర్వాత కెమెరా వర్కు, తర్వాత పర్ఫార్మెన్స్, నటినట్ల పర్ఫార్మెన్స్ అన్నీ కూడా హైలైట్గా ఉంటాయి. ముఖ్యంగా టామ్ క్రూజ్ చాలా బాగా చేశాడు. అట్లాగే ఆ ప్రెసిడెంట్గా చేసిన లేడీ, మన న్యూగ్రో లేడీ కూడా చాలా బాగా అనిపించింది. సో మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రికార్డింగ్ ఈ సిరీస్లో, మిషన్ ఇంపాసిబుల్ సిరీస్లో వచ్చిన అన్నింటిలో కూడా మేలు రకమైనటువంటి సినిమాగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా క్లైమాక్స్ 25-30 నిమిషాలు అయితే ఉత్కంఠభరితంగా అలా మునివేల మీద మనం చూసుకునేటువంటిగా ఉంటుంది సినిమా ఇది. సో మంచి టెక్నికల్ వాల్యూస్తో చాలా బాగా చేసినటువంటి ఈ సినిమా, ఎడిటింగ్ కూడా క్రిస్ప్గా ఉండి చాలా బాగా అనిపిస్తుంది. 2 గంటల 49 నిమిషాల సినిమా అలా జారిపోతుంది, అంటే సినిమా అంత బాగా అనిపిస్తుంది సినిమా. సో ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.